ఎవరికైనా వస్తుంది. మనకేమో ఆయనకైనా కాదు, తెలుగుదేశం పార్టీకైనా కాదు, ఎవరికైనా వస్తుంది. మన వంతు నిలబడాలి. 4 దశాబ్దాలుగా ఏ పార్టీతో అయినా సరే అభిప్రాయ భేదాలు, పాలసీ విభేదాలు ఉండొచ్చు, కానీ అంత కక్ష కట్టకూడదు, అంత ఇబ్బంది పెట్టకూడదని వచ్చి ఈ రోజున నేను జనసేనని కాపాడటానికి లేను, నేను ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి వచ్చాను. దేనికి? ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి 2 రోడ్లు, విజయవాడ గుడివాడ రోడ్డు కానీ, కంకిపాడు విజయవాడ రోడ్డు కానీ 1-2 సందర్భాలు వచ్చినప్పుడు గోతులు మయం. ఏదన్నా అడుగుదామంటే ఎమ్మెల్యేలని, వైసీపీ ఎమ్మెల్యేలని బూతులు పురాణం. రోడ్లేమో గూతులు, నోట్లో నుంచేమో బూతులు. అంటే ఎవరికి చెప్పుకుంటాం? ఏదైనా మాట్లాడాలి అంటే భయపెడతారు. మీకు తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటి ఇబ్బందికరమైందో. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. ఇక్కడున్న విఎఫ్డబ్ల్యూ ఫర్నిచర్ హబ్ కానీ, ఆ స్టైల్ యూనియన్ కానీ, ఇక్కడున్న నవభారత్ ఖాదీ కానీ, బండార్ షాప్ కానీ, వీటన్నిటికీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే స్టాంప్ పేపర్లు ఉంటాయి. వాళ్ళు రేపు పొద్దున లోన్స్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా బ్యాంకులకి వెళ్ళి ఒరిజినల్ స్టాంప్ పేపర్లు పెట్టాలి. ఇప్పుడు స్టాంప్ పేపర్లు పెట్టడానికి కుదరదు, జెరాక్స్ ముఖాన్ని పడేస్తాడంట. జెరాక్స్ ముఖం ముందేం చేశాడు? పట్టా పుస్తకాల మీద బొమ్మ వేసుకున్నాడు, తర్వాత సరిహద్దుల రాయి మీద బొమ్మ వేసుకున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అసలు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్లు ఇవ్వం, మీకు కూర్చోబెట్టి జెరాక్స్ మీ ముఖాన్ని పడేస్తామని. జెరాక్స్ తోటి మనం బ్యాంకులకు వెళ్ళగలమా? జెరాక్స్ తీసుకుని బ్యాంకులకు మనకి లోన్లు ఇస్తారా? ఏదైనా వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి, ఫైనాన్షియల్స్ దగ్గరికి వెళ్ళి మనం పెడదామంటే ఎవడన్నా లోన్లు ఇస్తాడా? నేనే అనేక పర్యాయాలు నా ఇంటిని తాకట్టు పెట్టాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చాను నేనే. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలా తట్టుకుంటాం? వైసీపీకి ఇది ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుదారులు ఎలాగో కదిలి మూవ్ అయిపోయారు వైసీపీ నుంచి. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. ఎంత మెజారిటీతో వస్తుందనేది ప్రశ్న తప్ప, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. అది ఎంత మెజారిటీ సీట్లు, ఎంత మెజారిటీతో గెలుస్తామన్న ప్రశ్న తప్ప వేరే సందేహం లేదు. ఇది ముఖ్యంగా నేను వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాం. మీరు జగన్ని మీరు మద్దతు పెట్టుకొని భుజాల మీదకి ఎక్కించుకుంటే మీ ఆస్తులకే మోసం వస్తుంది. మేము మీకోసం కూడా సహాయం చేస్తున్నాం. ఇది మా ఒక్కరిది కాదు. ఇది రేపు పొద్దున మీరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, మీ హక్కు తీసే యాక్ట్, మీ హక్కును ఉంచే యాక్ట్ కాదు. ఇది ఎక్కడో నానక్రమం కూడా ప్రైవేట్ కంపెనీలో ఉంటాయి, ఆ సర్వర్లో ఉంటాయి. మీరు చెప్పండి, ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వానికి ఓటేస్తే ఏం చేశారు? మొన్న 2019లో ఓటేస్తే మనకి మద్యపాన నిషేధం అని చెప్పి, ఇందాక దారంతా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎటు వెళ్తాం? మద్యం దుకాణాలు, మద్యాన్ని అమ్మమని చెప్పి నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మద్యాన్ని అమ్ముతా ఉన్నాడు. కూర్చోబెట్టి సిపిఎస్ రద్దు చేస్తామని వ్యక్తి సిపిఎస్ రద్దు చేయలేదు. అలాగే మనకి ఏ మూలకెళ్ళినా రైతులకి సాగునీరు, ఇంటింటికి